ఒక వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 33వ అధ్యాయం. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 17వ వచనం. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 17వ వచనం. అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూచెదవు. అలంకరింపబడిన రాజును నువ్వు కన్నులారా చూచెదవు. బహుదూరమునకు వ్యాపించుచున్న దేశము నీకు కనబడును. బహుదూరమున వ్యాపించుచున్న దేశము నీకు కనబడును. అందరూ గట్టిగా సంతోషంగా చెప్పండి, ఆమె చెప్పండి. అలంకరింపబడిన రాజును నువ్వు కన్నులారా చూచెదవు. వ్యాపించబడిన దేశం నీకు కనబడును. నీ కన్నులారా అలంకరించబడిన ఒక రాజుని నువ్వు చూస్తావు. ఆ రాజు ఎవరో కాదు, నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతులు చెప్పండి ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అలంకరించబడిన రాజుని నువ్వు చూస్తావు, నిశ్చయముగా చూస్తావు. అలంకరించబడిన రాజును నువ్వు చూడాలంటే ఆ విశాలమైన దేశాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలంటే కొన్ని విలువైన మాటలు మీకు నేను ఈరోజు మీకు తెలియజేస్తాను. మీరు చదివితే మీరు యెషయా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనం. యెషయా గ్రంథం నీతి సమాధానము కలుగు చేయును. నీతి సమాధానమును కలుగజేయును. నీతి వలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు, ఇక్కడి నుంచి మనం నోట్ చేసుకోవాలి, నా జనులు విశ్రమ స్థలమును ఆశ్రయ స్థానములయందును. నా జనులు విశ్రమ స్థలము ఒక పాయింట్. రెండవది ఆశ్రయ స్థానమందు, ఇది రెండో పాయింట్. సుఖకరమైన నివాసముల యందు నివసించెదరు. ఇక్కడ 3 పాయింట్లు ఉన్నాయి. 3 పాయింట్లు మనకు కనిపిస్తున్నాయి. నా జనులు, నా జనులు. దేవుడు చెప్తున్నాడు, నా జనులు, నా జనమా, నా జనాంగమా, నా ప్రజలారా, నా జనాంగమా అంటున్నాడు దేవుడు. నా జనమా, నా సొత్తు, నా క్రయదముతో కొన్న నా బిడ్డలు, నా బిడ్డలు, నా పిల్లలు, నా జనమా, నా జనమా విశ్రమ స్థలమందును ఆశ్రయ స్థలమందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు. సుఖకరమైన నివాసములో నా జనులు నివసిస్తారు. ఈరోజు చాలామంది నివాసాలు ఎలాగున్నాయో మీకే తెలుసు. ఎలాంటి నివాసాల్లో ఉన్నారో, ఎలాంటి నివాసాలలో ఉన్నారో తెలుసు. సుఖకరమైన నివాసం. ఏ నివాసం చెప్పాలి, పెద్ద చెప్పాలి. ఏ నివాసం? సుఖకరమైన నివాసము. మనము సుఖకరమైన నివాసముల్లో జీవించాలని దేవుని యొక్క ప్రణాళిక, ఉద్దేశం. దేవుని యొక్క ఉద్దేశం సుఖకరమైన నివాసములో నివసించాలని. అందుకనే దేవుడు, మనం యోహాను సువార్త 14:27
యోహాను సువార్త 14:27 ఒక మాట మనకుంది. ఏమనంటే యోహాను సువార్త, శాంతిని మీకు అనుగ్రహిస్తున్నా, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నా, లోకమిచ్చినట్లుగా కాదు. మీ హృదయాల్ని కలవరపడనీయకుండి, వెరవనీయకుండి. నేను మీకు ఇచ్చే శాంతి. ఏ జీవితంలో ఎవరి హృదయంలో శాంతికరమైన జీవితాన్ని జీవిస్తారో వాళ్ళ గృహాలు, వాళ్ళ నివాసాలు సుఖకరమైన నివాసాలుగా ఉంటాయి. ఏముండాలి? శాంతి. చెప్పండి వాళ్ళు తెచ్చి ఏముండాలి? యేసు ప్రభు పునరుద్ధారణ అయిన తర్వాత ఆయన చెప్తున్నాడు, నా శాంతిని మీకు ఇస్తున్నా, నా శాంతిని మీకు ఇస్తున్నా. మీ గుడారాలు, మీ కుటుంబాలు సుఖకరమైన నివాసాలుగా ఉండాలంటే శాంతికరమైన జీవితం మీరు జీవించాలి. యేసయ్య అనుగ్రహించే శాంతిని మీరు పొందుకోవాలి. శాంతి రాజుని, శాంతమ్మ అని పేరు పెట్టుకుంటే కుదరదు. అర్థం కదా? ఆయన ఇచ్చే శాంతిని మన హృదయంలో మనం అనుభవించాలి, దాన్ని ఆనందించాలి, ఆ శాంతిని మనం పొందుకోవాలి. శాంతికరమైన జీవితం మనం జీవించాలి. దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఏ కుటుంబం శాంతికరంగా ఉంటారో ఆ కుటుంబం నివాసయోగ్యమైన సుఖకరమైన నివాసంగా ఉంటుంది. అలంకరించబడిన రాజును మనం చూడాలంటే నీవు ముందు శాంతికరమైన జీవితాన్ని జీవించాలి. ముందుగానే మనకు ఒక వాగ్దానం ఇవ్వబడింది. ఏంది? అలంకరించబడిన, చెప్పండి, అలంకరించబడిన రాజుని మనము కన్నులారా చూస్తాము. నువ్వు అలంకరించబడిన రాజుని మనము చూడాలి అంటే, అలంకరించబడిన రాజును మనం చూడాలంటే శాంతికరమైన జీవితాన్ని జీవించాలి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేక మునుపు శాంతికరమైన జీవితాన్ని ఎవరు జీవించలేదు. ప్రతి ఒక్కరు పాపంలో నశించిపోతూ, పాపంలో జీవిస్తూ, సాతానికి దాసులై మరణ భయము చేత వేధించబడుతున్న మానవాళికి ఆయన ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచి, నా శాంతిని మీకు ఇస్తున్న, లోకం ఇచ్చినట్లు కాదు, నేను ఇచ్చే శాంతి మీ కుటుంబాలు సుఖకరమైన నివాసాలుగా మీ కుటుంబాలు ఉండడానికి కొరకే నేను ఈ లోకానికి వచ్చి మీ కొరకు ప్రాణం పెట్టాను. మీరు శాంతికరమైన జీవితాన్ని జీవించాలి. ఈరోజు ఒక్కొక్కరిని మనం అడిగి చూస్తే నీ ఇల్లు శాంతికరమైన ఇల్లుగా ఉందా అని అడిగితే బయటేమో శాంతి నిలయం అని రాసి ఉంటారు. ఆ ఇంటి పేరు ఏంటంటే శాంతి నిలయం. పొరపాటున శాంతి ఉండదు. శాంతకరమైన జీవితాన్ని జీవించలేని బ్రతుకులు చాలా ఉన్నాయి. మనము నిశ్చయముగా అలంకరించబడిన రాజుని మనం చూడాలంటే మనము శాంతికరమైన జీవితాన్ని మనం జీవించాలి. రెండవది, శాంతికరమైన జీవితంతో కూడా దశలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము, దశలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనములో సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించునుగాక. గట్టిగా చెప్పండి, చేతులు, 2 చేతులు పైగా చెప్పండి. ఇప్పుడు సుఖకరమైన నీ నివాసంగా నీ ఇల్లు ఉండాలంటే శాంతికరమైన జీవితం ఉండాలి, సమాధానంగా ఉండాలి. ఈ 2 లేకపోతే అలంకరించబడిన రాజును నువ్వు చూడలేవు.
అలంకరించబడిన రాజుని, రాజాతి రాజైన దేవుణ్ణి నువ్వు చూడాలంటే నువ్వు నిశ్చయముగా సమాధానకరమైన జీవితాన్ని జీవించాలి. దేవుని బిడ్డలంగా మనము పిలువబడుతున్న, దేవుని సన్నిధికి వస్తున్న మనం దేవుని సన్నిధిలో నిశ్చయంగా మనము సుఖకరమైన నివాసములో మనం నివసించాలంటే, సుఖకరమైన నివాసం ఉండాలంటే శాంతి, సమాధానం ఈ రెండు నీ జీవితంలో పొంగి పొల్లి పారేటట్లుగా నువ్వు జీవించాలి. కొంతమంది జీవితంలో పొరపాటున శాంతి, సమాధానం ఉండదు. ఒక్కొక్కడు మన ఇంట్లో అడుగు పెడితే ఉన్న సమాధానం కోల్పోతారు. శాంతికరమైన జీవితం, సమాధానకరమైన జీవితం ఎవరు జీవిస్తారో వారికి ఒక ఉన్నతమైన ఒక వాగ్దానం ఎదురు చూస్తూ ఉంది. అదేంటంటే అలంకరించబడిన రాజుని చూసే ఒక ధన్యత ఈ అనుభవం కలిగిన వాళ్ళకి మాత్రమే దేవుడు అనుగ్రహించును గాక. అదే మనం గమనించి చూస్తే బైబిల్లో యెషయా గ్రంథం 52వ అధ్యాయం, యెషయా గ్రంథం 52 తీయండి, బైబిల్ తీయండి అందరూ. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనం. సువార్త ప్రకటించుచు సమాధానమును చాటించుచు సువర్తమానమును ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరమైనవి. సువార్త, సమాధాన సంబంధమైన సువార్తను ప్రకటించే వాళ్ళ పాదములు సుందరమైనవి. రక్షణ సువార్త, మహిమ కలిగిన సువార్త, సమాధాన సువార్త. అర్థమైందా? ఆ సువార్త మన జీవితంలో మన పాదాలు సుందరముగా ఉండి ఆ పర్వతం మీదకి ఎక్కి అలంకరించబడిన రాజుని చూడాలంటే నీ పాదములు సుందరముగా, సమాధానకరంగా ఉండాలి. సమాధాన సంబంధమైన అడుగులు నువ్వు వేయాలి. నిశ్చయముగా సమాధానం, సువార్తను ప్రకటించే వాళ్ళ పాదాలు సుందరమైనవి. మనము ఆ పర్వతం మీదకి ఎక్కేదము. ఆ పర్వతం మీదకి ఉన్నతమైన అనుభవాలకి మనం ఎక్కగలిగిన ఆధ్యాత్మికమైన స్థితిలో ఉన్నతమైన స్థితికి ఎదగదాం, పైకి వెళ్తాం, పైకి ఎక్కి వెళ్ళగలం. సమాధానము సంబంధమైన ఆ సువార్తని జోళ్ళు ధరించుకొని మనం ముందుకి నడవగలిగితే మనకు ఒక ముఖ దర్శనాన్ని మనము ఆ దర్శనాన్ని మనం చూస్తాం. ఆ దర్శనం ఏంటంటే అలంకరించబడిన రాజుని మనం కళ్ళులారా చూస్తాము. విశాలపరచబడిన దేశాన్ని మనము అనుభవించబోతున్నాము. విశాలపరచబడిన దేశాన్ని మనం అనుభవించబోతా ఉన్నాము. నీలో శాంతి, సమాధాన జోడులు, నీ పాదములు సుందరముగా పెట్టుకొని ఉన్నతమైన పర్వత శిఖరాలకి ఎదగలిగే అనుభవం నీకు ఉంటే నిశ్చయముగా దేవుడు నీకు ఆయన ముఖ దర్శనాన్ని నీకు చూపిస్తాడు. అలంకరించబడిన రాజు అన్నాడు. అలంకరించబడిన రాజు. ఈరోజు నీ జీవితంలో నెమ్మది లేని కుటుంబంగా నీ కుటుంబం ఎందుకు మారింది? నువ్వెందుకు నెమ్మది లేని జీవితాన్ని జీవిస్తున్నావు? ఎందుకు నీకు శాంతిని, సమాధానాన్ని కోల్పోయి నెమ్మది లేని బ్రతుకుతో నువ్వెందుకు జీవించాల్సి వచ్చింది? నీ జీవితంలో నెమ్మది లేదు, సమాధానం లేదు, శాంతి లేదు, సమాధానం లేదు.
దేవుని యొక్క ముఖ దర్శనం చెయ్యాలి, అలంకరించబడిన రారాజుని చూడాలన్న వాంఛ, కోరిక, ఆశ నీలో లేనందువలన, వీటిని పోగొట్టుకోవటం వలన రాజాతి రాజు, అలంకరించబడిన రాజుని నువ్వు చూడలేవు. ఆ రాజాతి రాజుని మనం చూడాలి. 122వ కీర్తన 122వ కీర్తన 7వ వచనంలో ఒక మాట, చక్కటి మాట ఉంది. 122వ కీర్తన 7వ వచనం. నీ ప్రాకారములలో, నీ ఇంట్లో, నీ కుటుంబములో, నీ ప్రాకారములలో, నీ ఇంటిలో, నీ హృదయం అనే ఇంటిలో, నువ్వు నివసిస్తున్న ఇంటిలో నెమ్మది కలుగును కాక, నీ నగరములో క్షేమము కలుగును కాక. ఆమేన్. చెప్పగట్టి హుషారుగా ఆమేన్. హల్లెలూయా. నెమ్మది కలగాలి. నెమ్మది. నా హృదయములో నది వలె సమాధానమే, నలు దిశలా నెమ్మదినే కలుగజేసితివే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ గుడారములలో నెమ్మది నేను కలుగు చేస్తానంటున్నాడు దేవుడు. నీ ప్రాకారాల్లో నెమ్మదిని కలుగు చేస్తా, నీ జీవితానికి నెమ్మదినిస్తా, నీ ప్రాకారాల్లో నెమ్మదిని కలుగు చేస్తా. శాంతి సమాధానంతో నెమ్మది మిళితమై నీ కుటుంబం నివాసయోగ్యమైన సుఖకరమైన నివాసంగా దేవుడు నీ కుటుంబాన్ని చేస్తాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఆయన నీ జీవితానికి నెమ్మదినిచ్చి నీ ప్రాకారానికి ఒక కంచెను వేస్తాడు, ఒక కంచెను కూడా వేస్తాడు. నీ జీవితంలో, నీ కుటుంబంలో శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని నీ జీవితంలో రానికుండా చేస్తున్న అపవాది క్రియలని నీ జీవితంలోనికి రానికుండా దానికి ఒక కంచె వేసి పాడేస్తాడు. అది ఏం కంచో తెలుసా? అగ్ని కంచె. ఆమేన్. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. దాని చుట్టూ నేను అగ్ని ప్రాకారంగా ఉంటాను, దాని మధ్యలో నేను నివాసినై మహిమకు కారణముగా ఉంటాను. నిన్ను గురించే చెప్తున్నాడు, నన్ను గురించే చెప్తున్నాడు. నేను వారి మధ్యలో ఉంటాను, మహిమకరంగా వాళ్ళ జీవితాన్ని మారుస్తాను, సుఖకరమైన నివాసంగా కుటుంబాన్ని, జీవితాన్ని మారుస్తాను. నిశ్చయంగా చేస్తాను ఆ పని. నిశ్చయంగా నేను ఎలా చేస్తాను? ఒక అగ్ని ప్రాకారం, ఒక కంచె, ఒక కంచెను వేస్తాను. ఆ నివాసయోగ్యమైన ఇల్లుగా చేస్తాను. అది నీ వ్యక్తిగత జీవితం అవ్వచ్చు, నీ కుటుంబం కావచ్చు, అది సంఘమే కావచ్చు. నీ హృదయం అనే ఇల్లు మందిరం, నీ హృదయం అనే ఇల్లు మందిరం, దీనికి ఆయన ఒక అగ్ని కంచెను వేసేస్తాడు. యోబు కుటుంబానికి కూడా వేసాడు. యోబుకు కలిగిన దాని అంతటికి కంచె వేశాడు. యోబుకు ఒక్కడికి కాదు, యోబుకు కలిగిన సమస్తానికి కంచె వేశాడు. శత్రువు లోపలికి రాకుండా దేవుడు ఒక కంచెను వేశాడు. నువ్వు ఎప్పుడైతే శాంతిగా, సమాధానంగా, నెమ్మదిగా నువ్వు ఉంటావో, దేవుడు నీలో నివసించి నిన్ను మహిమకరంగా మార్చి ఆయన నీలో నివసించి దానిలోనికి శత్రువుని రానికుండా కాపాడి
అలంకరించబడిన రాజును చూసే దర్శనాన్ని దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఒక అగ్ని ప్రాకారం, ఒక కంచె కలిగిన తోట, కంచె కలిగిన ఇల్లు, ప్రాకారం కలిగిన ఇల్లు, కోట కలిగిన రాజ్యం, అదుపులో పెట్టగలిగిన మనస్సు, వీటన్నిటిలోనికి శత్రువు లోపలికి రాడు. శత్రువు లోపలికి రాకుండా అగ్ని ప్రాకారాన్ని వేసి పడేస్తాడు. చాలామంది జీవితాలలో అలంకరించబడిన రాజుని చూడలేకపోవడానికి కారణం వాళ్ళకు కంచె లేదు, అగ్ని కంచె లేదు, వాళ్ళ హృదయానికి ఒక కంచె లేదు. ఎవడైనా రావచ్చు, ఎవడైనా పోవచ్చు లోపలికి. ఇప్పుడు ఒక తోటకి చుట్టూ కంచె లేదనుకో, ఎవడైనా వెళ్తాడు లోపలికి. అడవి పందులు వెళ్తాయి, దున్నపోతులు వెళ్తాయి, దొంగలు వెళ్తారు, దోచుకునే వాళ్ళు వెళ్తారు, ఎవడైనా వెళ్తాడు. ఎందుకంటే దానికి కంచె లేదు కనుక. రోడ్డు పక్కన మామిడి ఎత్తున పడి చెట్టుకు పిలిచింది, భలే కాయలు కాస్తుంది, భలే కాయలు కాస్తుంది. పిందులు ఉన్నప్పుడే లారీ వాళ్ళు ఆపి ఎగిరి కోసుకొని వెళ్ళిపోతున్నారు. పండిన దాకా ఒక కాయ లేదు దానికి. ఎందుకంటే అది రోడ్డు పక్కన ఉంది, దానికి ఒక కంచె లేదు, దానికి ఒక అదుపు లేదు, దానికి ఒక క్రమం లేదు. అది తల్లిదండ్రుల మాట విందు, పెద్దోళ్ళ మాట విందు, ఏమిందు. అది కంచె కలిగిన ఇంట్లో లేదు, అది ఈదులో ఉంది, రోడ్లో ఉంది కనుక దాన్ని ఎవడైనా కోసుకుంటాడు, ఎవడైనా తింటాడు, కొరకతాడు, పుల్ల ఉందని బాడేసుకో, పూర్తిగా తిండు. కొంతమంది జీవితాలు అలాగే ఉన్నాయి, రోడ్డు పక్కన పడిన చెట్లులాగా ఉన్నాయి. కంచి లేని తోటల్లో ఉన్నట్టు బ్రతికినట్టు బ్రతుకుతున్నారు. కొంతమంది కుటుంబాల్లో శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, కంచె లేదు. అలంకరించబడిన రాజు నిన్ను చూస్తావని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నిశ్చయంగా నువ్వు చూచేదవు కాక. ఆమేన్, హల్లెలూయా. నిశ్చయంగా నువ్వు చూస్తావు, ఆ రాజును చూస్తావు. అలంకరించబడిన రాజును నువ్వు చూస్తావు. అలంకరించబడిన రాజును చూడాలంటే నీ జీవితానికి ఒక కంచె ఉండాలి, ఒక కాపుదల ఉండాలి. అది అగ్ని కంచె ఉండాలి. నీ పాదములు పర్వతం మీదకి ఎక్కగలిగిన పాదాలై ఉండాలి. నెమ్మది పొంది సువార్తను ప్రకటించే దేవుని వాక్యాన్ని నీ నోటన పెట్టుకున్న నీవు, నీ పాదాలు సుందరమైనవి, సమాధాన సంబంధమైన మాటలు నీ నోట్లో నుంచి వస్తాయి గనుక అది సుందరమైనవి. అక్కడ శాంతి, సమాధానం, నెమ్మది కొలువై ఉంటుంది. దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జీవితాన్ని మారుస్తాడు దేవుడు. చాలామంది జీవితాల్లో ఆయన్ని చూడలేని అనుభవం. శాంతి సమాధానం నెమ్మదిని కోల్పోవడానికి ముఖ్య ప్రబలమైన కారణం ఒకటి ఉంది. అదేంటంటే యెషయా గ్రంథం 26వ అధ్యాయం 1వ వచనం. పాడుదరు బలమైన పట్టణం మనకు ఒకటి ఉన్నది, రక్షణ దానికి ప్రాకారముగాను. రక్షణ దానికి ప్రాకారముగా ఉన్నది. అందరు చెప్పండి నోళ్ళు తెరిచి. నేను రక్షించబడ్డాను అన్నవాళ్ళు రెండు చేతి తెలియలు చెప్పండి గట్టిగా. అయితే నీకు ప్రాకారం ఉంది, ప్రొటెక్షన్, ఒక కాపుదల, రక్షణ. నీకు ఒక కాపుదల. నీ ప్రాకారానికి రక్షణ అనేది ఒక కాపుదలను. రక్షించబడితే, మారు మనస్సు పొంది
నమ్మి బ్యాప్టిజం పొందితే, నమ్మి బ్యాప్టిజం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. రక్షణ అనుభవంలోనికి నువ్వు వస్తే, నీ పాపములు క్షమించబడితే, నీ గుండెల్లోనికి శాంతి, సమాధానం, నెమ్మది, ఒక కంచె, ఒక ప్రాకారం, రక్షణే నీకు ప్రాకారంగా మారి నీవు అలంకరించబడిన రాజును చూసే ధన్యతను దేవుడు నీకు నాకు దయచేస్తాడు. నిశ్చయముగా ఆయన మనం చూసే ధన్యతను దేవుడు దయచేస్తాడు. రక్షణ అనే ప్రాకారం మనకు ఖచ్చితంగా అది మనల్ని కాపాడుతుంది. రక్షణ అనుభవాన్ని పోగొట్టుకోకూడదు. నువ్వు రక్షించబడి ఉన్నావు, దాన్ని నువ్వు పోగొట్టుకోకూడదు. రక్షించబడిన నీ జీవితాన్ని నష్టపరుచుకోకూడదు. రక్షణ అనుభవాన్ని పోగొట్టుకోకూడదు. నేను ఇప్పుడు రక్షించబడ్డాను, ఇప్పుడేమైనావు, వెనకబడ్డాను. నాకు తెలిసినోడు ఒకడు ఎప్పుడో ఒక పాట పాడుతున్నాడు, యేసు పాదం యేసు పాదం అని పాడేవాడు, వెనక్కి పోదాం అని పాడేవాడు. మరి వెనక్కి పోదాం కాదురా అది అనేవాడిని నేను. వాడు ఎప్పుడు చూసినా యేసు పాదం వెనక్కి పోదాం అనేవాడు. వాడు నిజంగానే వెనక్కి పోయాడు, వెనకబడ్డాడు. ఏరా ఒకప్పుడు ఇట్లా దేవుని సన్నిధిలో చక్కగా దేవుని మందిరంలో ఆయన ముఖ దర్శనం చేసుకుంటూ హాయిగా ఆనందంగా జీవిస్తున్నది. ఇప్పుడు ఏమైందిరా అంటే వెనకబడ్డాను, రక్షణ అనుభవం పోగొట్టుకున్నాను. రక్షించిన అనుభవం పోగొట్టుకున్నాను, నేను మరలా వెనకబడ్డాను. చీకటికి చూడండి, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి చీకటి నుండి, బానిసత్వం నుండి, పాపం నుండి, కొలిము నుండి కాడి కింద నుండి బయటికి తీసుకొచ్చాడు. అంత దూరం తీసుకొచ్చినా వాళ్ళు ఐగుప్తుని మర్చిపోవాలా. చాలామంది రక్షించబడతారు, మళ్ళీ లోకాన్ని మర్చిపోరు. చాలామంది రక్షించబడి ఉంటారు, లోకాన్ని మర్చిపోరు, లోకాన్ని జ్ఞాపకం చేసుకుంటారు, లోకాన్ని గుర్తుకు తెచ్చుకుంటుంటారు. ఒకడు రక్షించబడి చాలా సంవత్సరాలు అయింది. అతనింటికి నన్ను తీసుకెళ్తే ఆ ముందు రూములోనే గ్లాస్ ఫిట్టింగ్ భలే ఉంది, బాగుంది. ఆ కబోర్డ్ భలే ఉంది, కానీ దాంట్లో చాలా బాటిల్స్ ఉన్నాయి. ఏంట్రయ్యన్నా, నేను రక్షించబడక మునుపు తాగుబోతుని, నేను అప్పుడు తాగిన బాటలన్నీ ఆడబెట్టుకున్నాను చూసుకోవడానికి అప్పుడప్పుడు అన్నాడు. ఎందుకు ఆడబెట్టుకున్నావు? నేను వచ్చిన వాళ్ళందరూ చెప్పాలి, ఈ సీసాలని దాగాను నేనని. అవి నువ్వు రక్షించబడ్డావు, తీసి ఇసురగొట్టవు. నేను చెప్పాలన్నా, నేను ఆ సీసాలు తాగాను, ఈ తాగాను, సీసా ఎత్తితే దిచ్చేది లేదు, ఎన్ని నేను చెప్పాలన్నా, సాక్షిలో చెప్పాలన్నా, ముందు తీసుకెళ్ళే పారేవాయా. నేను ఎట్ట తిరిగాను అనుకుంటున్నావు? ఎట్ట తిరిగాను, ఎవరితో తిరిగాను, ఎలా తిరిగాను, అన్నీ నేను అందరికీ చెప్పాలన్నా, తెలుసుకోవాలి అందరూ అంటున్నాడు. అన్నీ చెప్పాల్సిన అవసరం, ఒక్క మాట చెప్పు, జనానికి అర్థమైపోద్దాను. ఏం చెప్పమంటావు అన్నాడు. నేను ఒకప్పుడు పందిలాగా బురదలో బొల్లాడని చెప్పు, తెలిసిపోద్ది అందరికీ. దానికి మరలా నేను ఇటు తాగాను, ఇటు తిరిగాను, అక్కను ప్రేమించాను, చెల్లెలతో తిరిగాను, ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. అన్నీ విడమర్చి ఎట తిరిగాను, ఎట మాట్లాడాను, ఎట తిరిగాను, ఏం చేసి ఎన్ని పందిలాగా పొల్లాడని అంటే అంత అర్థమైపోతుంది జనానికి. మళ్ళీ చెప్పాల్సిన అవసరం లే. దానికి మళ్ళీ వివరణ అవసరం లేదు, దాన్ని మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం లేదురా అని చెప్పి తీసేరాడు, నిసరగొట్టరాట. నీకేం తెలుసు, ఉండాలా అన్నాడు. ఒక 6 నెలల తర్వాత చూస్తే రోడ్డు మీద తాగి పడిపోయి ఉన్నాడు. నేను అప్పుడే చెప్పా, ఇంట్లో వద్దురా ఈ చూసుకోబాకరని. వాడు చూసి ఒకరోజు ఏం చేశాడంటే, ఆ సీసాలన్నీ తీసి నీళ్లు పోసి కడిగి ఒక గ్లాసులో పోసుకొని ఒకసారి దాగి చూశాడు.
ఇంకా ఇదే ఇటు అబ్బాబ్బా ఎన్ని రోజులైనా ఇది టేస్ట్ తగ్గలేదురని ఇంకా తాగి పందిలాగా బోలేడు. ప్రాకారములోనికి, కంచెలోనికి, అగ్ని ప్రాకారములోనికి ఇటువంటివన్నీ ఏవి లోపలికి ప్రవేశించకూడదు. నీకు శాంతి, సమాధానం, నెమ్మది, రక్షణ అగ్ని ప్రాకారంలోనికి నువ్వు వచ్చినప్పుడు అపవిత్రమైనవన్నిటిని పారవేయాల, కాల్చేయాలని ఉంది బైబిల్లో. కాల్చిపాడేయాలి, తుత్తునీలుగా చేయాలని రాసింది. చిన్న వయసులో రాజు అయ్యాడు. ఆ రాజ్యములో ఉన్న వాటినన్నిటి తుత్తునీలుగా ముక్కలు చేసి పిండి చేశాడు, పారేశాడు. దేవుణ్ణి వెంబడించిన రాజుగా మనకు బైబిల్లో గమనించి చూస్తాం. అతని జీవితంలో ఇప్పుడు మనం గమనించి చూస్తే ఇక్కడ మనము రక్షణ ప్రాకారం కలిగి మనం జీవించాలి. మనం సాతాను క్రియలు మనము మన కుటుంబంలోనికి ప్రవేశించకూడదు. ఇంట్లో పెట్టుకొని ఉంటే చూసి ఓహో మా నాయన వయసులో ఉన్నప్పుడు దాగాడు, వయసు పోయిన తర్వాత రక్షించబడ్డాడు, నేను కూడా వయసులో ఉన్నప్పుడు దాగాలేమో అని వీళ్ళు కూడా తాగుతారు. నీ ఇల్లు రక్షించబడిన ఇల్లుగా ఉండాలి. యేసుప్రభు చెప్పాడు, నేడు ఇంటికి, చెప్పండి నోళ్ళతో చెప్పండి, నేడు ఇంటికి రక్షణ వచ్చింది. అన్యాయంగా సంపాదించింది ఇంట్లో లేదు, అక్రమం ఇంట్లో లేదు, పనికి మాలిన ఇంట్లో లేవు. నేను ఇంట్లో అడుగు పెట్టాను, ఆ ఇంట్లో ఉన్న అన్యాయం అంతా పోయింది. అన్యాయంగా సంపాదించినంత తీసుకెళ్ళి తిరిగి ఇచ్చేసి వచ్చేసాను అన్నాడు. అలంకరించబడిన రాజును నువ్వు చూడాలనుకుంటే నువ్వు నిశ్చయముగా సమాధాన సంబంధమైన జీవితాన్ని జీవించాలి. మనం సమాధానానికి పత్రికలమై ఉన్నాము. మనం సమాధానానికి ప్రతిరూపాలై ఉన్నాం. సమాధానపరచువారు దేవుని, చెప్పండి, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు కుమార్తెలను అనబడతారు. ఎంత విలువైనది శాంతి, సమాధానం, రక్షణ, నెమ్మది, ఎంత విలువైనది. ఒక అతనికి పేరే నెమ్మది అని పెట్టారు బైబిల్లో. నోవాహు అని పేరుకి అర్థం నెమ్మది. పేరే నెమ్మది. నోవాహు అన్న పేరుకి అర్థం ఇతని వలన మనకు నెమ్మది కలుగునని అతనికి నోవాహు అని పేరు పెట్టాను అని బైబిల్లో ఆదికాండంలో క్షుణ్ణంగా మనకు అనిపిస్తుంది. దేవుడు కోరుకుంటున్నాడు, నీ కుటుంబంలో నెమ్మది ఉండాలి, నీ కుటుంబంలో శాంతి ఉండాలి, నీ కుటుంబంలో సమాధానం ఉండాలి, నీ కుటుంబానికి అగ్ని కంచె ఉండాలి, నీ కుటుంబం రక్షించబడిన కుటుంబంగా ఉండాలి. ఆ ప్రాకారంలో నేను వచ్చి వాళ్ళకి మహిమ తీసుకొని రావాలి. ఆ కుటుంబానికి నేను మహిమను తీసుకొని వస్తానన్నాడు. ఆ కుటుంబంలో నేను నివాసం చేస్తాను అంటున్నాడు. నేను ఆ కుటుంబంలో నేను నివాసం చేస్తానంటున్నాడు దేవుడు. నిశ్చయముగా నేను ఆ కుటుంబంలోకి వచ్చి నేను వారితో నివాసం చేస్తానంటున్నాడు. ఇప్పుడు మనం నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని అనుభవించేవాళ్ళము. మనం ఏం చేయాలి? ఒకరికొకరికి మనం ఒకరినొకరు సమాధానంగా ఒకరొకరు కలిసి ఉండే అనుభవాన్ని ప్రభుని యేసుక్రీస్తు మనకు నేర్పిస్తున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 21వ వచనంలో తండ్రితో ఆయన ఉన్నాడు, ఆయనతో పరిశుద్ధాత్ముడున్నాడు, ఆయనతో ఆయనకిచ్చిన విశ్వాసులు కలిసి ఆయనకి ఎవరెవరైతే ఆయన దేవుడిచ్చాడో వాళ్ళందరూ కలిసి ఉన్నారు అక్కడ. 21వ వచనం 17:21. నువ్వు నన్ను పంపావు, లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నువ్వుండాలి, నీ యందు నేనుండాలి. లాగున
ఇప్పుడు నువ్వు ఇచ్చావే, ఇదిగో ఈ జనం వాళ్ళు కూడా మనతో ఉండాలి, కలిసి ఉండాలి. సమాధానం అన్న బంధముతో కలిసి ఉండాలి. నేను వేరు కాదు, నువ్వు వేరు కాదు, నువ్వు నాకు ఇచ్చిన ప్రజలు వేరు కాదు. సంఘం అంతా కలిసి ఉండాలి, అందరం కలిసి ఉండాలి. సమాధానానికి ప్రతినిధులుగా మనం ఉండాలి. సమాధానానికి మనం ప్రతినిధులుగా ఉండాలి. సమాధానకరమైన జీవితాన్ని మనం జీవించాలి. నీ కుటుంబంలో శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని, రక్షణని, అగ్ని ప్రాకారాన్ని దేవుడు వేయునుగాక. ఇంకొక వాక్యాన్ని చదువుకుందాం. ఇందాక మనం చదువుకున్నాం, సుఖకరమైన నివాసం అన్నాడు. సుఖకరమైన నివాసం ఉండాలంటే మన జీవితంలో ఎటువంటి అనుభవాలు ఉండాలో మీకు తెల్లగా కొన్ని మాటలు మీకు చెప్పాను, చక్కగా చెప్పాను. తెల్లగా మీకు అర్థమయ్యేటట్లు చెప్పాను. ఒక మాటలో చెప్పాలంటే, మనము మత్తయి సువార్తలో ఇప్పుడు ఇందాక మనం చదువుకున్న వాక్యములో ఒకటి వచ్చి సుఖకరమైన నివాసం, ఇంకోటి విశ్రమ స్థలం, ఆశ్రయ స్థానం అని కూడా మనం చదువుకున్నాం. ఆశ్రయ స్థానం. ఈ ఆశ్రయ స్థానం అంటే దృఢమైనది, స్థిరమైనది. చెప్పండి అందరూ తెచ్చి, దృఢమైనది, స్థిరమైనది, కదల్చబడనిది. చెప్పాలి రోజు తెచ్చి, దృఢమైనది, స్థిరమైనది, కదల్చబడనిది. ఎప్పుడైతే నీవు శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని, రక్షణ ప్రాకారాన్ని, అగ్ని ప్రాకారాన్ని కలిగి ఉంటావో, నువ్వు కదల్చబడని ఒక రాజ్యం, విశాలమైన రాజ్యాన్ని నువ్వు చూస్తావు అన్నాడు ఇందాక. అలంకరించబడిన రాజుని నువ్వు కళ్ళారా చూస్తావు. విశాలమైన దేశాన్ని నీకు కనబడుతుంది అన్నాడు. ఆ విశాలమైన రాజ్యం ఏంటంటే అది నిబ్బరమైనది, స్థిరమైనది, కదల్చబడనిది. హెబ్రీ పత్రిక 12:28 హెబ్రీ పత్రిక 12:28 హెబ్రీ పత్రిక 12:28 నిశ్చలమైన, హెబ్రీ పత్రిక వీడా చదువమ్మా, గమ్ము చదువు, బైక్లో మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. చెప్పబడండి గట్టిగా, నిశ్చలమైన రాజ్యం, నిశ్చలమైన రాజ్యం కొరకే ఎల్లవేళలా నిన్నే ఆరాధింతునే. ఆమేన్. ఏ రాజ్యం? కదలని రాజ్యం, కదలనిది. ఎందుకు కదలదు? కొన్ని రాజ్యాలు అత్తలోకోతరం అయిపోతున్నాయి. కొన్ని రాజ్యాలు దరిద్రపు రేఖల్లోకి వెళ్ళిపోయాయి. కొన్ని రాజ్యాలు కనబడకుండా పోతున్నాయి. కానీ నేను చెప్పబోయే, మనం చూడబోయే, మనకు కనబడే ఆ రాజ్యం కదలని రాజ్యం, నిశ్చలమైన రాజ్యం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం, యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథం
ప్రభువగు యెహోవా ఇలాగు ప్రభువగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా సియోనులో పునాదిని వేసిన వాడను నేనే. అది పరిశోధింపబడిన రాయి, అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన తలరాయి, అది అమూల్యమైన తలరాయి, బహు అది స్థిరమైన పునాది అయిన మూలరాయి అయ్యున్నది. తలెత్తిన చూడండి. ఆమెన్. ఆమె చెప్పండి, గట్టిగా హుషారు చెప్పండి. ఆమెన్. మనము ఏ పట్టణాన్ని చూడబోతున్నాము? దేవుడే పునాది వేసిన పట్టణాన్ని మనం చూడబోతున్నాము. దేవుడైన యెహోవా చెప్తున్నాడు, ఇదిగో సియోనులో పునాది వేసిన వాడును నేనే. అది పరిశోధించబడిన రాయి, నిషేధించబడిన రాయి, తలకు మూల రాయి. నేనే దానికి పునాది వేశాను. అది సియోనులో పునాది వేసింది నేనే. అది కదల్చబడదు. ఎందుకో తెలుసా? దేవుడే దానికి పునాది వేశాడు. అది పరిశోధించబడిన రాయి, నిషేధించబడిన రాయి, తలకు మూల రాయి. సేమ్ వాక్యం ఎఫెసీ పత్రిక 2:20లో క్రీస్తు యేసే ముఖ్యమైన మూల రాయండిగా అపోస్తుల ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు చక్కగా అమర్చబడి కట్టబడుచు ఉన్నారు. దేవునికి నివాస స్థలముగా, సర్వోన్నతునికి నివాస స్థలముగా ఆత్మచేత మీరు కట్టబడుచున్నారు అని ఎఫెసీ పత్రిక 2:20 ఉంటుంది. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయ్యుండగా, అపోస్తుల ప్రవక్తల పునాది అయ్యుండగా, దాని మీద మీరు చక్కగా అమర్చబడి సర్వోన్నతునికి నివాస స్థలముగా కట్టబడుతున్నారు. అంటే దేవుడు వేసిన పునాది మీద కట్టబడిన ఏ పట్టణం కదల్చబడదు. దానికి మూలరాయి ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్. చేతులే చెప్పండి, చేతులు ఎత్తడం కొంతమందికి. సియోనులో పునాది వేసింది దేవుడు. అది కదల్చబడిన పట్టణం. దానిని మీకు చూపిస్తానంటున్నాడు. అలంకరించబడిన రాజుని మీరు చూస్తారు. ఆ పట్టణాన్ని మీకు కనబడేటట్టుగా నేను చేస్తానన్నాడు. ఆ పట్టణం కదల్చబడదు. దానికి 12 పునాదులు, అపోస్తులనే పునాదులు. దానికి 12 గుమ్మాలు, 12 ముత్యాలతో అలంకరించబడి శుద్ధ సువర్ణమైన బంగారు వీధులతో కట్టబడిన పట్టణం. అది కదల్చబడని పట్టణం. సియోనులో పునాది వేసిన వాడు కట్టిన పట్టణం నిశ్చలమైన రాజ్యం. 125వ కీర్తన 125వ కీర్తన 125వ కీర్తన మొదటి వచనం, కదల్చబడని యెహోవా యందు నమ్మిక ఉంచువారు. ఇది మనకిది మనందరికి చెప్తున్నాడు. ఆయన కట్టిన పట్టణం అట్లా ఉంటుంది. కదలకుండా నువ్వు ఉండాలంటే ఏం చేయాలంటే యెహోవా యందు నమ్మిక ఉంచువాడు కదలక నిత్యము కదలని సియోను కొండవలే ఉంటాడు. చపడ కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. కదలదో. ఎన్ని పర్వతాలైనా కదలచ్చు, సియోను పర్వతం కదలదు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు కదలదో? దేవుడే దానికి పునాది వేశాడు. క్రీస్తు యేసైన ముఖ్యమైన మూలరాయిన పునాదిని వేశాడు. దాని మీద మనం కట్టబడుతున్నాం. మనం కదల్చబడము. కదిలిస్తాడు దేవుడు, కదిలిస్తాడు. ఇప్పుడు అందరం ఇక్కడ ఉన్నామా? అందరిని కదిలించి చూస్తాడు. వీడు ఉంటాడా పోతాడు, లాగి చూస్తాడు ఒకసారి. వీడు స్థిరంగా ఉన్నాడా లేదా అని కదిలించి చూస్తాడు. వీడి స్పిరిచువల్ లైఫ్ ఎంత స్టాండర్డ్ ఉందని చూస్తాడు, కదిలించి చూస్తాడు. సైతాను దేవుడి దగ్గర పోలా. యోబు పెద్ద భక్తుడు అనుకుంటున్నావా? ఊరికే మందిరానికి పోతున్నాడు అనుకుంటున్నావా? తెల్ల బట్టలు కూడా వేసాడు. ఈ మధ్య ఏమేశాడా చెప్పండి, ఏమేశాడు? తెల్ల బట్టలు కూడా వేసాడు. అబ్బా, చూస్తుంటే పావురంలా కనబడుతున్నాడు. సపోర్ట్ కూడా బాగానే కొడుతున్నాడు, స్తోత్రం కూడా చెప్తున్నాడు బాగానే.
బైబిల్ కూడా మోసుకొని వెళ్తున్నాడు, కొత్త బైబిల్ కూడా కొనుక్కొని వెళ్ళాడు, బాగానే ఉన్నాడు, కరెక్టే. కానీ ఒకసారి నాకు శాంసి చూస్తా యోబు సంగతి. నీ భక్తుడే, ఆస్తి ఇచ్చావు, అంతస్తు ఇచ్చావు, అన్నీ ఇచ్చావు, ఒకసారి నాకు శాంసి ఇచ్చి చూడు, కదిలించి చూస్తా అన్నాడు. కదిలించుకోపో, నా బిడ్డ కదలడు అన్నాడు. అంతే దేవుడు. ఆమెన్. కదిలించుకోపో, నా బిడ్డ కదలడు. ఆమేన్. హల్లెలూయా. నా బిడ్డ కదలడు. ఎన్ని రకాలకు కదిలిచ్చాడు, కదిలాడా? ఎన్ని రకాలకు కదిలిచ్చిన కదల్లా. సియోను కొండవలే కదలాకుందును, బెదరాకుందును, బలమైన సింహం వలే. కదలను బెదరనని యోబు దేవుని మాట గెలిచేటట్లుగా చేశాడు. అంటే ఇప్పుడు మీకు అర్థమైంది ఏంటి? నువ్వు భక్తిగా ఉన్నావు, అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, తినడానికి బాగానే ఉంది, జరగడానికి బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. కూర్చున్న దగ్గరికి అన్నీ వస్తున్నాయి. కూర్చొని తిని మూతి గడుక్కోవడానికి దుడుచుకోవడానికి కూడా లేక మళ్ళీ ఇంకోరు గడుగు తొడవాల్సి వస్తుంది. అన్నీ బాగానే ఉన్నాయి. ఒక్కసారి కదిలిస్తే తెలిసిపోద్దావా? ఏం దేవుడు, ఏం ప్రార్థన, ఏం చర్చి, ఏం గుడి, ఏం దేవుడు అని దేవుడిని తిట్టేసి అటోసరానికి వెళ్ళిపోవాలి లేకపోలేదు. దేవుని తిట్టి వెళ్ళిపోవాళ్ళు లేకపోలేదు. కదలకుండా ఉండాలంటే దేవుడు కదిలిస్తాడు. ఎట్ట కదిలిస్తాడు? 3 రకాల అనుభవాలు చెప్తాను. ఎట్ట కదిలిస్తాడు? 3 రకాల అనుభవాలు చెప్తా. మొత్తం సువార్త 7వ అధ్యాయం 25వ వచనం. ఎప్పుడు చదువుకున్న వాక్యమే, మనకి ఎప్పుడు చదివి తెలుసుకుందే, కానీ డిఫరెంట్ స్టైల్లో చెప్తున్నా అంతే. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి. బండ మీద ఇల్లు కట్టుకున్న వాడితో సమానం. వాన ఒకటి, వరదలు వచ్చి, వాన ఒకటి, వరద ఒకటి, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక పడలేదు, అది పడదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధి. గాలి కొడుతుంది, గాలి కొడుతుంది, తుఫాన్ వస్తుంది, గాలి కొడుతుంది, తుఫాన్ వస్తుంది, గాలి వస్తుంది, వర్షం వస్తుంది, వర్షం వస్తుంది, తుఫాన్ వస్తుంది, గాలి వస్తుంది. అర్థమైందా? వాన కురుస్తుంది, తుఫాను కొడుతుంది, వాన కురిసిన తర్వాత తుఫాన్ వస్తుంది, నానిన తర్వాత కొడితే యాడి ఊడిపోతాయి. వానబడి గోళ్ళన్నీ బాగా నాణ్యాయి అనుకో, 30 రోజులు వర్షం పడింది అనుకో, పాత బిల్డింగ్లన్నింటిలోంచి బయటికి రండి, ఇది ఇప్పుడే గవర్నమెంట్ వారు మీకు అనౌన్స్మెంట్ చేస్తున్నారు, పాత ఇళ్లలో నుంచి బయటికి రండి, ఆ తడిసిపోయి పైన పడి సత్తారు, బయటికి రండి అంటుంటారు. నానిన తర్వాత వర్షం అయిపోయిన తర్వాత వర్షం తుఫాన్ వచ్చిందనుకో, తుఫాన్ రంగానే దెబ్బకి గాలికి ఇటు ఊగి కొప్పగూలిపోతుంది. యోబు కుటుంబం మీదకి రాలా? దూలంతో కూడా, దూలం ఇల్లుతో కూడా కోల్లా. నోవా కాలంలో వర్షం కురవలా? తీర్పు అంటారు దాన్ని. తీర్పు 3 రకాలుగా ఉంటుంది. 3 రకాలుగా ఉంటుంది. దేవుడు కదిలించి చూస్తాడు ఇక్కడే. అక్కడ పోయిన తర్వాత మనల్ని ఏం చేయలేడు కాబట్టి ఇక్కడే చేసేస్తాడు అన్ని. మనల్ని ఏం చేయాలో ఇక్కడే మనల్ని సరిచేసి అక్కడ తీసుకెళ్తాడు. మనల్ని ఇక్కడే సరిచేసి అక్కడ తీసుకెళ్తాడు. మొత్తం ఏమొస్తుందంటే వాన వస్తుంది. వాన చాలా భయంకరమైన వాన వస్తుంది. యెషయా గ్రంథం 28 అధ్యాయం 17వ వచనంలో, వచ్చినప్పుడల్లా అది మిమ్మల్ని ఈడ్చుకొని పోవును, అది ఈడ్చుకొని పోతుంది. ప్రతి ఉదయము ప్రతి ఉదయము అది వచ్చును. ఇట్టి ప్రకటన గ్రహించుట వల్ల మహా భయము పుట్టును. యెషయా గ్రంథం 28:17 కదా, 17 నేను న్యాయము కొలనూలుగాను నీతి మట్టపు గుండుగాను పట్టెదను. వడగండ్లు మీ మాయా శరణ్యమును కొట్టివేయును. చూడండి, వడగండ్లు కూడా పడతాయి. దాగి ఉన్న చోటు నీళ్ల చేత కొట్టుకుపోను. వానొచ్చి కొట్టుకొని పోతుంది.
వాన వచ్చి కొట్టుకొని పోతుంది. వాన వచ్చి కొట్టుకొని పోతుంది. వర్షం వచ్చి కొట్టుకొని పోతుంది. వాన వచ్చి కొట్టుకోపోతుంది. వర్షం జడ్జిమెంట్ సమానం. నోవాహు కాలంలో వర్షం వచ్చి 40 పగళ్ళు 40 రాత్రులు వర్షం వచ్చి అవిధేయులందరూ తెచ్చారు, విధేయులందరూ లోపడ్డారు. విధేయులందరూ రక్షించబడ్డారు, అవిధేయులందరూ శిక్షించబడ్డారు. తుఫాన్ వస్తుంది, తుఫాన్ వస్తుంది, తుఫాన్ వస్తుంది. తుఫాన్ వచ్చినప్పుడు మీరు తుఫాన్ వచ్చినప్పుడు ఏమవుతుంది? తుఫాన్ వస్తే ఎక్కడెక్కడ ఊడిపోతాయి. తుఫాన్ వస్తుంది, సముద్రములో రేగింది తుఫాను, వర్షం సముద్రంలో ఓడని బద్దలు కొట్టేటట్టుగా పేతురు అపోస్తలుడైన పౌలు అంటాడు, మనకు కానీ ఓడకు కానీ ఏ అపాయము కలుగదు, ఒక్క ప్రాణం కూడా చావదన్నాడు. ఓడ బద్దలైన ప్రాణాలు పోవు అన్నాడు. ఒక్కరు కూడా ప్రాణాలు సావల. కొంతమంది విశ్వాసం బద్దలైన ఓడలాగా అయిపోయింది. తుఫాను వలన లోకంలో వచ్చే శ్రమలు, కష్టాలు, బాధల ద్వారా కదిలిచ్చి చూస్తాడు. వర్షం ద్వారా కదిలిస్తాడు. అప్పటికైనా దేవుని దగ్గరికి వస్తాడేమో అని. తుఫాను ద్వారా కదిలిస్తాడు. అప్పటికి రాకపోతే గాలి కొట్టేటట్లు చేస్తాడు. ఈ 3 రకాల అనుభవాలు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. అతడు యేసుప్రభు పేతురు అంటాడు, నువ్వు నడిచినట్టు నేను సముద్రం మీద నడవాలి అని. నువ్వు నిజంగా యేసుప్రభు అయితే కొంచెం పోతామేమో అనుకున్నావు. యేసుప్రభు ఓకే నేను కూడా నీళ్ళ మీద నడవాలన్నాడు. సరే రా అన్నాడు. నీళ్ళలో వస్తుంటే గాలిని చూచి, ఆ సముద్రంలో రేగిన గాలిని చూచి మునిగిపోసాగాను. అతడు నిలబడకుండా మునిగిపోవడానికి కారణం ఏంటి చెప్పండి? గాలి వాళ్ళందరూ చెప్పండి, ఏంది చెప్పే సబ్జెక్ట్ అడిగితే చెప్పడానికి ఏంటిది? గాలిని చూసి భయపడ్డాడు. నిన్ను ఈ లోకంలో కదిలించడానికి 3 రకాల అనుభవాలు వస్తాయి. వర్షం వస్తుంది, తుఫాన్ వస్తుంది, గాలి వస్తుంది. అది కొట్టినప్పుడు అది ఇల్లు ఇద్దరు కట్టారు. ఒకటి దాని పాటు గొప్పది, అది కూలిపోయింది, లేదు అని రాసింది అక్కడ. ఒకటి బండ మీద కట్టబడను, అది కోళ్ళ. పునాది మీద ఉన్నది కదలలేదు, ఇసుక మీద కట్టింది, కూలిపోయింది. క్రీస్తు యేసు మీద కట్టబడి ఉన్న ఏ జీవితమైనా సరే అది కదల్చబడదు. అది ఏమవుదు? నోల్దే చెప్పాలి, ఏమవుదు? కదల్చబడదు. నిశ్చయముగా కదల్చబడదు. గాలులు అన్నాడు. గాలి కూడా కాదు, గాలులు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం ముగిస్తున్నాను. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనం. దానియేలు గ్రంథం గాలి విసరగా విసుర నాకు కనబడెను. చాలు అక్కడ ఆ జంతువులు దుద్దు, మనకు జంతువులు దుద్దు. గాలి వీసాను, జంతువుల దగ్గరకు పోతే పెద్ద సబ్జెక్ట్ అది. దానియేలు గ్రంథం చాలా పెద్ద సబ్జెక్ట్. ఇది ఉపదేశానికి పోవాలంటే ఉపదేశానికి పోవాలి. నేను ప్రస్తుతానికి మన కుటుంబాలు ఎలా బాగుపడాలో చెప్తున్నాను. వర్షం వస్తుంది, తుఫాన్ వస్తుంది, గాలి వస్తుంది, వడగళ్ళు వస్తాయి. కదలకూడదు. ఆమె చెప్పండి. ఏమవ్వకూడదు?
కదలకూడదు. ఎవరు కదలరంటే శాంతి, చెప్పండి పెద్దగా చెప్పాల, నెమ్మది, శాంతి, సమాధానం, నెమ్మది, ప్రాకారంలో నెమ్మది, అగ్ని కంచె, రక్షణ అనుభవం కలిగిన వాళ్ళు కదిల్చబడరు. మనం నిశ్చలమైన రాజ్యం కొరకు ఎదురు చూస్తూ ముందుకు సాగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. ఏ రాజును చూడాలి మనం? ఏ రాజును చూడాలి? స్థలం కాదు, రాజు. ఏ రాజును చూడాలి? అలంకరించబడిన రాజును మనం చూడాలి.